నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం డీలిమిటేషన్ అని హైదరాబాద్ మరి 300 డివిజన్లు చేయాలనేటువంటి హరీబరీ కార్యక్రమంలో దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కూడా ఈ ప్రక్రియ తెలియదని ఓపెన్గా వాళ్ళ హౌస్లోనే చెప్పినటువంటి సందర్భం. వాళ్ళు గూగుల్ మ్యాప్ తీసుకొని ఇక్కడ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిలిమిటేషన్ అనేది చేసినటువంటిది. అయితే టీవీల్లో పేపర్లో నిన్న కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్ల కింద అని లేకపోతే 3 డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మనకు క్లియర్గా. ఏదైతే జంట నగరాల చరిత్ర, జంట నగరాలు మీన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, ట్యాంక్ బోర్డుకి ఇటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డు అటువైపు సికింద్రాబాద్. అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కరు బోనాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది, సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్. ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలు అంటే చరిత్ర ఉన్నటువంటిది. సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే, చెదర్ఘట్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే. ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైస్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి విడిది ఉంది, కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది, పరేడ్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు, మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది, అంబర్పేట కానీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ, సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తోని డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు
పెట్టినటువంటి పేరు అది. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరవరీగా మీరు ఉంటారు, ఇంకా 3 ఏళ్ళే. 3 ఏళ్ళ కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు, నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడండి. జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిర్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం మేము. చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం. 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని, స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత ఆయనదే. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసారు. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పాను. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయి 1:20 నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే ఏదా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడారు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళీ బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా
హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యను అంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా నీకు మీ ముఖ్యమంత్రికి? ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గలం ఎత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీలేదు. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డు చెప్తుండే ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యను అంటాడు. నీకు కూడా స్పీకర్ గారికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యతలు లేనేలేరు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండే. ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండు. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు. ఆయన లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేర్లు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతాం. కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకి ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వనంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1-20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపులో. నీకే ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు. వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం, ఈ విధమైనటువంటిది. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో, సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. 17వ తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, సంఘాల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది. మీ డివిజన్ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే. 4-5 రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా? ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారం లోపల అన్నీ జరిగిపోయినాయి అంటాడు. ఏ పద్ధతిలో చేసిర్రు? ఎవరిని అడిగినరు? ప్రజల్ని కన్సర్న్ చేసిర్రా? లేదు ప్రజాప్రతినిధులను అడిగినరా? ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్రను కూడా మార్చేస్తామంటే. అదే జంట నగరాలంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు. అరే సికింద్రాబాద్ కల్చరు, సంస్కృతి, అక్కడ ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని ముందబెట్టే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నిన్న
శ్రవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా డీటెయిల్గా చెప్పిండు అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని. ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా? ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా? అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతామనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి? అసెంబ్లీలో అదే పద్ధతి. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము. అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ 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 ఆస్తియా? మీ గాంధీ భవనా? ఏమి ఇష్టం ఉన్నట్టు చేసుకోనీకే?